హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఇవాళ మనం లండన్లో ఒక హిందూ దేవాలయం చూడడానికి వెళ్దాం రండి. అలాగే వెళ్తూ లండన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచుతాను, వినండి. లండన్ నగరం జనాభా 90 లక్షలు ఉంటుంది. ఇది మొత్తం యూరప్లోనే పెద్ద సిటీ. అలాగే ప్రతి సంవత్సరం మైగ్రేషన్ వల్ల కూడా ఇది పర్సంటేజ్ పెరుగుతుంది. లండన్ని ముఖ్యంగా మనం మల్టీ కల్చరల్ సిటీ కింద చెప్పుకోవచ్చు. ఇందులో ఏషియన్స్ 20 నుంచి 22% దాకా ఉంటారు. ఏషియన్స్ అంటే ఇండియన్స్ ఒక 8%, పాకిస్తానీస్ ఒక 4%, బంగ్లాదేశ్ ఒక 4%, ఇంకా శ్రీలంక, ఇంకా చిన్న చిన్న దేశాల నుంచి అతి తక్కువలో ఉంటారు. అంటే ప్రతి 5 మందిలో ఒక వ్యక్తి ఏషియన్ కింద మనం చెప్పచ్చు. అలాగే ముస్లిం జనాభా తీసుకుంటే 15%, అంటే ఇది 16% కింద వస్తుంది అనుకోండి. అలాగే మన హిందువులను చూసుకుంటే వాళ్ళు ఒక 5 lakhs ఉంటారు. ఇది 5% దాకా ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా వెస్ట్ లండన్లోనే ఉంటారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈవేళ మారథాన్ డే. లండన్లో ప్రతి ఏడాది ఏప్రిల్లోని లాస్ట్ సండే నాడు నిర్వహిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. వేలాదిగా పాల్గొంటారు చాలామంది. ఇదొక ఈవెంట్. దీని గురించి ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. చూడండి, ప్రజలందరూ వీళ్ళందరినీ చీరప్ చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా జరుగుతాయి. అందువల్ల కొంచెం గుడికి రావడానికి 2 గంటల సమయం ఎక్కువైంది. గుడికి కూడా వచ్చేసాం. ఈస్ట్ హ్యామ్లో ఉంది ఇది. ఒకసారి మందిరంలో ప్రవేశించి దేవుని దర్శించుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చూసారుగా, మందిరం చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఈ మందిరానికి ఎదురుగుండానే ఒక మసీదు ఉంది, పెద్ద మసీదు.
ఇగో ఇక్కడే ఉంది చూడండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లండన్ నగరంలో మసీదుల సంఖ్య 1000 దాటే ఉంది. హిందూ దేవాలయాలు 45 ఉన్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ యొక్క అంచనాల ప్రకారం ముస్లిం జనాభా 25% దాటే అవకాశం ఉంది. ముస్లిం మైగ్రేషన్ పర్సంటేజీ 12%. ఈ లెక్కను చూస్తే దాదాపు ఇంకొక 4 దశాబ్దాలలో రవి అస్తమించని సామ్రాజ్యం అనిపించుకున్న ఈ బ్రిటిష్ వాళ్ళు పోయి చీ వస్తుంది. అంటే రవి అస్తమించిన సామ్రాజ్యం అవుతుంది. రవి అస్తమించిన తర్వాత ఏమవుతుంది? చంద్రోదయం అవుతుంది. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే లెబనాన్ దేశం ఒకప్పుడు క్రిస్టియన్ దేశం, అంటే దాదాపు 50 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అది పూర్తి ముస్లిం దేశం. ఇవన్నీ నేను కాకుల లెక్కలు కాదు చెప్పేది, డాటా తీసుకునే చెప్తున్నాను. ఎందుకంటే బ్రిటిషర్స్ ఇప్పుడు వృద్ధులైపోయారు. యావరేజ్ ఏజ్ 45 దాటే ఉంది. అదే ముస్లిమ్స్ యొక్క ఏజ్ 27. మాటల్లో ఇంటికి వచ్చేసాం. మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో చెప్తాను.